దేవుని కృప కలిగిన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. లేఖన భాగాలు తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉన్నాడు. ది గాడ్ ఆఫ్ పీస్ షల్ బి విత్ యూ. ప్రైజ్ లార్డ్. మన కుటుంబాల్లో సమాధానం కావాలని, సంతోషం కావాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం. ఆ సంతోషం కోసం, ఆ సమాధానం కోసం మా కుటుంబాలు చాలా ప్రశాంతంగా ఉండాలి పాస్టర్ గారు అని ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎందుకు నువ్వు ప్రశాంతతను కోల్పోయావు? ఎందుకు నువ్వు సమాధానాన్ని కోల్పోయావు? నీ కుటుంబంలో ఎక్కడ చూసిన సమస్యలే, శోధనలే, బాధలే, ఇబ్బందులే, కష్టకాలలే ఇవే ఎందుకు కనపడతా ఉంటున్నాయి? ఎక్కడ చూసిన అప్పుల బాధలు అంటావు, కుటుంబ సమస్యలు అంటావు, వేదనకరమైన పరిస్థితులు అంటావు. నీ కుటుంబాల్లో సమాధానం ఏమైంది? ఎవరిస్తారు నీకు సమాధానం? ఎందుకు నువ్వు సమాధానాన్ని కోల్పోయావంటే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మొదలుపెట్టావు. వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది, వాళ్ళకి ఏసీ ఉంది, వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకి కారు ఉంది, వాళ్ళకి అనేక రకాలైన విషయాలు ఉన్నాయి. మరి నేనెందుకు ఇలా ఉన్నాను అనే ఆలోచనతో నీ సమాధానాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఎప్పుడు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతట్లో దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. నీకున్న ఫింగర్ ప్రింట్ ఈ భూమి మీద ఎవరికీ కూడా లేదు కదా. దేవుడు నిన్ను సృజించాడు. దేవుడు నీకు ఒక పర్పస్ ఉంది. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. నీ పట్ల కూడా దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని చిత్తమే నీ జీవితంలో, నీ కుటుంబాల్లో నెరవేర్చబడుతుంది. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నా కుటుంబాల్లో దేవుడు ఏ కార్యాలు చేయట్లేదని ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు? కానీ ఒక మాట చెప్పనా, నీ బ్రతుకులో దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ముందు ఆ పని చెయ్యి. నువ్వు వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు అని ఎందుకు అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నావు? దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? దేవుడిచ్చిన వస్త్రాలను బట్టి దేవుని కనపరుస్తున్నావా? ఎంతమందికి ఇల్లు లేదండి, ఎంతమందికి వస్త్రాలు లేవు, ఎంతమందికి ఆహారం లేదు, ఎంతమందికి తల్లిదండ్రులు లేవు, ఎంతమంది కుటుంబ సభ్యులు కోల్పోయిన వారిగా ఉంటున్నారు, ఎంతమంది అనారోగ్య పరిస్థితులు ఉన్నారు. లాస్ట్ కరోనా వచ్చినప్పుడు, లాస్ట్ వరదలు వచ్చినప్పుడు, అనేక రకాలైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంతమంది భూమిని వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు నీకు ఎంత కాపుదల ఇచ్చాడు, ఎంత కృపద ఇచ్చేశాడు. నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి దేవుని కనపరుస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి ఎన్ని వాహనాలను దేవుడు నీకు ఇచ్చాడు? దేవుడు నీకు ఎంత కృపనిచ్చాడు, ఎంత విశ్వాసాన్ని ఇచ్చాడు, ఎంత రక్షణని ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. ఇలా వాగ్దానం వినడానికి దేవుడు కృప చూపించాడు. ఇలా సేవకుల ద్వారా అనేక రకాలుగా మాట్లాడిస్తూ ఉంటున్నాడు. నీకు తలాంతులు ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు. ఇలా అనేక రకాలుగా దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తూ ఉండంటే ఇంకా నీకేదో లేదు అనుకుంటావే. దేవుడు నీకు చేసిన మేలును బట్టి, దేవుడు నీకు ఇస్తున్న కృపను బట్టి, దేవుడు నీ పట్ల చేస్తున్న ఆశ్చర్య కార్యాలు నీకు తెలియట్లేదు. మనుషులందరూ డబ్బు కావాలి, పేరు కావాలి, హోదా కావాలి, ఆస్తి కావాలి అని ఆశపడతా ఉంటారు. కానీ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే నీవు పాపివి కాదు కదా. దేవుడు నిన్ను పరిశుద్ధంగా మార్చాడు కదా. నీ పాపములన్నింటినీ దేవుడు క్షమించాడు కదా. ఇంకెందుకు పీస్ లేకుండా ఉంటావు? ఇంకెందుకు సమాధానం లేకుండా ఉంటావో? నీ పాపములన్నీ కూడా పరిహరించబడిని. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ దొరికిందండి. జంతువుల రక్తము ద్వారా మానవుడి పాపాలు క్షమించబడవు కదా. అందుకే జీవము కలిగిన దేవుడే తన స్థితిని వదిలిపెట్టి మనందరి కొరకు ఈ భూమి మీదకు వచ్చి తన ప్రాణాన్ని అర్పించి మన పాపములన్నింటినీ కూడా దేవుడు క్షమించాడు కదా, కృప చూపించాడు కదా. పైగా మనల్ని రక్షిస్తున్నాడు. ఎందుకంటే మన కుటుంబాన్ని, మన బిడ్డలను రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు కదా. నేను నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు కదా. గాయములు చేయబాడు ఆయనే, స్వస్థపరచు దేవుడు కూడా ఆయనే కదా. యేసుక్రీస్తే స్వస్థపరచగలిగిన దేవుడు. మరి అలాంటి అన్నప్పుడు నువ్వెందుకు ఇంకా అంత కృంగిపోతున్నావు? ఎందుకు సమాధానం లేకుండా ఉంటున్నావు? తను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పట్లేదా? ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన బేదలను, దరిద్రులను లేవనెత్తువాడు. నీకున్న కష్ట సమయం, నీకున్న దుఃఖ సమయం, నువ్వు పడుతున్న బాధ అంతా కూడా విడుదల కలుగు చేసి సంతోషభరితంగా, సమాధానభరితంగా దేవుడు నిన్ను నిలబెడతాను అని మాట ఇస్తా ఉంటే, నేను నీకు తోడుంటున్నాను నాన్న, నీకు సమాధానం ఇస్తాను, నీకు కృప కలుగు చేస్తానని. అవును, నా శాంతిని మీకు అనుగ్రహించ వెళుతున్నాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నా సమాధానాన్ని నీకు ఇస్తాను అని చెప్పలేదు ఆయన? మరి అలాంటి అన్నప్పుడు ఇంకెందుకు నువ్వు అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటున్నావు? దేవుడు నీకు మంచి పేరుని ఇస్తాడు, మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, మంచి హోదాను దేవుడు అనుగ్రహిస్తాడు, వ్యాపారము, నీ అంతస్తుని, నీకు గొప్ప ఆస్తిని దేవుడు అనుగ్రహిస్తాడు, నీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, చక్కని బిడ్డలు ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి వాహనాలు దేవుడు అనుగ్రహిస్తాడు, కడుపు నిండా తినడానికి తిండిని, ధరించుకోవడానికి మంచి వస్త్రాలు ఇస్తాడు. ఇవన్నీ నీకు ఇవ్వాలని ఆయనకి తెలియదా ఏంటి?
అయితే ఇవన్నీ పొందుకుంటున్న నీవు పరలోక రాజ్యాన్ని మర్చిపోతున్నావేమో చూసుకో. దేవుడు నివసించే పరలోక రాజ్యంలో నీవు నీ కుటుంబాలు ఉండాలి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. దేవుని రాకడికి మనమందరము సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఇల్లునిస్తాడు, వాహనాలను ఇస్తాడు, వస్తువులు ఇస్తాడు, మనం అడిగిన దానికంటే అత్యధికమైన కృపను ఇస్తాడు. ఈ సమస్యల నుంచి బయటపడతాం, ఈ రోగ సమస్య నుంచి విడుదల పొందుకుంటాం. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వివాహాల కోసం, గర్భఫలాల కోసం, విడుదల కోసం, ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అత్యద్భుతమైన రీతిలో ఉన్నతమైన కృప మీరు పొందుకుంటారు. అయితే పరలోక ఆశీర్వాదాలు కూడా మీరు పొందుకోవద్దా? పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడకపోతే ఇక్కడ ఎంత సంపాదించుకునే ఉపయోగం? ఎన్ని కేజీలు బంగారం ఉండి, ఎన్ని డబ్బులు బ్యాంకులో ఉండి, ఎన్ని రకాలుగా డబ్బులు నీ దగ్గరికి వచ్చినా ఏమాత్రం ఉపయోగం అండి? ఒకడు లోకమంతటినీ సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఏమన్నా ఉందంటారా? ఆ పరలోక రాజ్యంలో ఇక్కడ బాధపడుతున్నట్టుగా అక్కడ బాధలు ఉండవు కదా, ఇక్కడ ఉంటున్నట్టుగా ఆకలి దప్పికలు అక్కడ ఉండవు కదా. అది వజ్రములతో, రత్నములతో, బంగారముతో పొదగబడినది కదా. ఇక్కడ మరణానికి భయపడే మనము అక్కడ నిత్యరాజ్యంలో మరణం లేదు కదండి. పైగా అక్కడ మనము దేవుని సింహాసనం మీద మనం కూర్చుంటాము కదా. పరలోక రాజ్యంలో దేవుడు అంట మనకు మహిమ కిరీటాన్ని ఇస్తాడంట కదా. మరి అలాంటి అన్నప్పుడు మరి దేవుడిచ్చే ఉన్నతమైన కృపను పొందుకోవద్దాం? నీవు నీ కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా దీవెన పొందుకోవాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, కృప పొందుకోవాలి. దేవా, నా జీవితంలో సమాధానాన్ని దయచేయి. ఇప్పుడు దాకా నాకు పీస్ లేదు ప్రభువా, ఇప్పుడు దాకా ప్రశాంతత లేక ఎంతగానో బాధపడుతున్నాను తండ్రి. దయచేసి ఎంతగానో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, జోదాలాడుతున్నా, పాపం చేస్తున్నా, ఇవన్నీ మీకు సంతోషాన్ని ఇచ్చేవి కాదండి. దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా అని కన్నీటితో వేడుకుంటే ఆయన రక్షింప నెరకున్నట్లు ఆయన హస్తమో కొరచ కాలేదు, విరడేరకు ఉన్నట్లు ఆయన చెవులో మందం కాలేదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టి ప్రార్థన చేయట్లేదు అంతే. నీ శ్రమ ఉంది, ఆయనకు తెలియదా? నువ్వు దుఃఖంతో బాధపడుతున్నావు, అవమానాలను ఎదుర్కొంటున్నావు, నిందలను అనుభవిస్తున్నావు, ఇవన్నీ ఆయనకి తెలియదు అనుకుంటున్నావా? నిన్ను దీవెనగా మార్చాలని, ఆశీర్వాదకరంగా నడిపించాలని, నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చాలని, నీ కన్నిటిని ఆనందంగా మార్చాలని, అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చాలని ఆయనకి తెలిసినప్పుడు ఈ మొక్క నీకు కూడా తెలుసు, నా దేవుడే నాకు విడుదల ఇస్తాడని. మరి ఎందుకు రావు ఆయన దగ్గరికి? ఎందుకు ఆయన దగ్గరికి వచ్చి ఆయన వెతికి దేవుని దగ్గర ప్రాకులాడి ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని స్తుతిస్తూ ప్రతిరోజు వాగ్దానం వింటున్నావు, కానీ ఎందుకు మార్పు చెందట్లేదు? నీ విశ్వాసం ఏమైంది? నీ నమ్మిక ఏమైంది? ప్రభువులో ఆనందించాల్సిన స్థితి ఏమైంది? ఇవన్నీ కూడా వదిలిపెట్టేస్తున్నావు, విడిచిపెట్టేస్తున్నావు. ఏదన్నా అంటే బాధలతో ఉన్న, కష్టాలతోనో అలాంటి కార్యాలు నీ మనసులోకి దరి చేరనీబాక, అలాంటి ఆలోచనలు నీ మనసులో కూడా రానిబాక. నా దేవుడు నాకు విడుదల ఇస్తాడు. ఏ పిరికితనం కలిగిన ఆత్మనిచ్చాడో దేవుడు మనకి, ధైర్యపరిచే ఆత్మనిచ్చాడు. సమాధానకర్త అయిన దేవుడే మనకు తోడై ఉంటున్నప్పుడు దిగులు పడకో, బాధపడకో. మన పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గనుడు, గొప్పవాడు. అలాంటి శ్రేష్ఠుడైన దేవుడిని మనమందరం ఆరాధన చేస్తున్నప్పుడు దిగులు పడబాక, బాధపడబాక, భయపడబాక. ఉన్నతమైన కృపను, అత్యున్నతమైన క్షేమమును దేవుడి మీ అందరి జీవితాల్లో కలుగు చేయబడును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాము. జీవము కలిగిన దేవా, మాతో మీరుండి మాట్లాడుతాను అని, మమ్మల్ని బలపరుస్తానని తెలియజేస్తున్నందుకు స్తోత్రములయ్యా. నిజమేనయ్యా, మేము ఎంతగానో బాధపడుతున్నాం, కృంగిపోతున్నాం ప్రభువా. దయచేసి మాకు తోడై ఉంటానని మరొకసారి మాకు వాగ్దానం ఇస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి మీద కూడా నీ ఆత్మను, అభిషేకమును, కృపలను బిడ్డలందరి బ్రతుకులో అనుగ్రహించి స్థిరపరిచి, కృప చూపి ఆదరణ దయచేసి మేలుల చేత ఉన్నతమైన కృపను కుటుంబాల్లో మీరు అనుగ్రహించండి తండ్రి. కట్టబడుతున్న మందిరాల విషయంలో కూడా నీ కాపుదలు మీరు దయచేయండి. ఈ పరిచర్య సహకారాలు ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఎవరైతే కామెంట్ పెడుతూ వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు ప్రభువా, వారందరికీ కూడా నీ అత్యున్నతమైన దీవెన కలుగు చేసి స్థిరపరిచి ఆదరించి కృప చూపి బలాభివృద్ధిని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మీరు అనుగ్రహించండి ప్రభువా. దేవా, అనేక మందికి వాక్యం వెళ్ళడానికి నీ కృపను మీరు దయచేయండి. వారు విని ఆధ్యాత్మికంగా బలపరచబడానికి అనేక మంది శోధనలతో బాధపడుతున్నారు ప్రభువా. ఆర్థిక సమస్యలతో, రోగ సమస్యలతో, జాబ్ కోసం, కుటుంబ సమస్యలతో, అలాగే ఇల్లు కట్టుకుంటూ ఉంటున్న బిడ్డలు ఉంటున్నారు. వివాహాల కోసం, వ్యాపారం వృద్ధి కోసం, గర్భఫలాల కోసం ఎన్నో రకాలైన ప్రయత్నాలను వాళ్ళు చేసుకుంటూ కనిపిస్తున్నారు ప్రభువా. దయచేసి వారందరికీ వృద్ధిని కలుగు చేయండి, క్షేమాభివృద్ధిని కలుగు చేయండి, సమాధానాన్ని కలుగు చేయండి. మీరే వారికి తోడై ఉండి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా, ఎలాంటి కష్టంలో వెళ్ళినా, ఎలాంటి నష్టభరితమైన పరిస్థితుల్లో వెళ్ళినా దయచేసి ఆ బిడ్డలకు తోడై ఉండి కృప చూపి దర్శించి స్థిరపరచమని, మరలా రేపటి వాగ్దానం వినేంత వరకు ఈ రోజంతా నీ బిడ్డలకు తోడై ఉండి సంపూర్ణమైన కృపా క్షేమమును బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి సమాధానమును కృపను క్షేమమును బిడ్డలందరికీ దయచేయబడను గాక. ఆమెన్. యేసు రక్తమే ఇచ్చాం, సెలవు రక్తమే ఇచ్చాం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక. ఆమెన్. మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఉదయకాలం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది. తప్పకుండా 1 గంట సమయం దేవుని సన్నిధిలో ఏకీభవించండి. అలాగే మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి. వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దాము. అలాగే పరిచర్య గురించి ప్రార్థన చేయండి. కట్టబడుతున్న మందిరాల గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే అనేక మందికి వాక్యము వెళ్ళే విధంగా మీరు కూడా వాక్యాన్ని పంచుకోండి, షేర్ చేయండి. వాళ్ళను కూడా వాక్యం వినమని తెలియచేయండి. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి బలపరచబడునుగాక. ఆమెన్.